ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. అమ్మవారి ఆలయం కట్టాలని సంకల్పించింది. అదే పనుల్లో నిమగ్నమైంది. కానీ తన చావుకి ఎవరో స్కెచ్ వేస్తున్నారని మాత్రం గ్రహించలేకపోయింది. సినీ ఫక్కీలో తన ప్రాణం తీసేందుకు ప్రణాళిక రచిస్తున్నారని అంచనా వేయలేకపోయింది. నెల్లూరులో 2 ముఠాల గ్యాంగ్ వార్ కారణంగా దారుణమైన హత్య జరిగింది. ఇంతకీ ఎవరి మధ్య ముఠాపోరు? అసలేం జరిగింది? మాణికల సుధీర్ ఇప్పుడు మాణికల హాసిని. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరుకు చెందిన మాణికల సుధీర్ 15 ఏళ్ల వయసులోనే ట్రాన్స్జెండర్ గా మారాడు. మాణికల హాసినిగా పేరు మార్చుకున్నాడు. కొద్ది కాలంలోనే హిజ్రాల సంఘానికి నేత అయింది హాసిని. దక్షిణ కోస్తా, రాయలసీమ, బళ్ళారి, రాయచూరు, ధార్వాడ్, చిక్మగళూరు, హుబ్లీ జిల్లాలలో పర్యటిస్తూ అక్కడ కూడా వారికి లీడర్ అయింది. ఇదే హిజ్రాల గ్యాంగుల్లో కోల్డ్ వార్కు దారితీసింది. హాసినికి శత్రువులు పెరుగుతూ పోయారు. అంతవరకు హిజ్రాలకు నాయకత్వం వహించిన అలేఖ్య అలియాస్ అనిల్ కుమార్ కు హాసిని ఆధిపత్యాన్ని సహించలేకపోయారు. ముఠాల మధ్య విభేదాలు పెరిగాయి. గొడవలకు దారితీశాయి. ఘర్షణలతో ఇరు వర్గాల్లోని సభ్యులకు గాయాలయ్యాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. సులోచన, షీలా అనే ట్రాన్స్జెండర్లతోనూ హాసినికి విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. అటు దందాపరంగా, ఆర్థికంగానూ హాసిని అంతకంతకు తన ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉండడంతో ప్రత్యర్థులు మరింతగా రగిలిపోయారు. హాసిని డామినేషన్ కు చెక్ పెట్టకపోతే తమ ఉనికే ప్రమాదంలో పడుతుందని భావించారు. దీంతో ఎలాగైనా హాసినిని అడ్డు తొలగించుకుని తామే నాయకత్వం వహించాలని స్కెచ్ వేశారు. హాసినిని చంపాలని ప్రణాళిక వేసిన అలేఖ్య, సులోచన, షీలాలు భూపతి అనే రౌడీ షీటర్తో పాటు మరికొందరు పాత నేరస్తులతోనూ సుపారీ మాట్లాడుకున్నారు. హాసినిని హత్య చేయడానికి 20 లక్షల రూపాయల మేర సుపారీ మాట్లాడుకున్నారు. ఇందులో కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా చెల్లించారు. హాసిని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు. తన అమ్మమ్మ వాళ్ల గ్రామమైన విడవలూరు మండలం పార్నపల్లిలో అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని హాసిని చేపట్టింది. దీంతో ఆ గ్రామానికి తరచూ రాకపోకలు సాగించేది. ఇదే రూట్లో 3 రోజుల పాటు రెక్కీ నిర్వహించారు నిందితులు. కొడవలూరు మండలం టపాతోప దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడైతే జనసంచారం ఉండదని భావించారు. ఆలయంలో ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరై తిరిగి వస్తుండగా టపాతోప రైల్వే అండర్ పాస్ దగ్గర కాపు కాసిన రౌడీ గ్యాంగ్ హాసిని ప్రయాణించే కారుకు ముందు, వెనక 2 కార్లు అడ్డం పెట్టి ఆపారు. 2 కార్లలో ఉన్న 15 మంది ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. కత్తులతో విచక్షణ రహితంగా అటాక్ చేశారు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది హాసిని. హాసిని మర్డర్ నెల్లూరులో కలకలం సృష్టించింది. హాసిని మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించారు. హాసిని, అలేఖ్యల మధ్య ఉన్న విభేదాలు పోలీసులకు ముందుగానే తెలియడంతో అలేఖ్యతో పాటు షీలా, సులోచనను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో హత్యకు సంబంధించి అన్ని విషయాలు చెప్పారు నిందితులు. తామే హత్య చేయించామని ఒప్పుకున్నారు. సో 2 గ్రూపుల మధ్య, అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేఖ్య అని చెప్పేసి, సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను, సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. హాసినిని హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. లేదంటే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైల్వే ట్రాక్ దగ్గర కింద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. అక్కడ ఏంటంటే డిమ్మర్ లైట్ వేసారండి కార్కి. డిమ్మర్ లైట్ వేయగానే ఏందో అని చెప్పి స్లో చేశారు బండి స్లో చేయగానే మాపై ఒక 10 మంది రాడ్లతో, బీర్ సీసాలతో దాంతో దాడి చేయడం జరిగింది. బాగా కారు మీదకి దీనికి కొట్టారు. కొట్టిన తర్వాత ఫ్రంట్ గ్లాసు, బ్యాక్ సైడ్ గ్లాసు పగలగొట్టారు. పగలగొట్టి ఇంకా చాలా దారుణం జరిగిపోయిందండి. మా రాష్ట్ర అధ్యక్షురాలని మేము కోల్పోవడం జరిగింది. ఇది ఏ హిజ్రాకి రాకూడదండి. ఇలాంటి చావు, ఇలాంటి దుస్థితి ఏ హిజ్రాకి దొరకకూడదు. ఇది
అది మేము అడిగేది అదే సార్. ఇప్పుడు ఒక మగవారి పైన కానీ ఒక ఆడవారి పైన కానీ వివక్షత లేకుండా చూస్తున్నారు. కానీ అదేవిధంగా మా మీద కూడా ఆధిపత్యం చెలాయించాలని చెప్పి చాలామంది చూసి దాన్ని అదునుగా చూసుకొని ఏదో చేయాలని చూస్తున్నారండి. హిజ్రాల మధ్య ఆధిపత్య పోరు రక్తసిక్తమవుతోంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కొన్ని ఏరియాలని తమ దందాకు అడ్డాగా ప్రకటించుకునే హిజ్రాలు కొత్త హిజ్రాలెవరొచ్చినా సహించరు. పగలు ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. ముఠాలుగా ఏర్పడి ఘర్షణ పడడం నిత్య కృత్యమైంది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ఆధిపత్యవార్ తీవ్రమై ప్రాణాలు తీసుకున్న ఘటనలు చాలా అరుదు. ఇప్పుడు హాసిని హత్య కేసులోనూ అనేక ఏరియాల హిజ్రాల ముఠాల నాయకులందరూ కలిసి చంపారని తెలుస్తోంది. నిందితులను కఠినంగా శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా ఉంటారని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.